నగర అభివృద్ధి ప్రదాత మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మా లీడర్స్ అందరు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేమంతా కలిసి ఈరోజు అన్నగారికి ఘనంగా కేక్ కటింగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆయనకే కాదు ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరికీ అలాగే మన నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా అన్నకు వారందరి తరఫున అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయతో అన్నగారు నిండా నూరేళ్ళు ఇలాంటి ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మా నాయకులమంతా కలిసి కూడా ఈరోజు అన్నగారి జన్మదిన సందర్భంగా అలాగే అన్నగారి నిన్ననే అంటే ఏప్రిల్ 16వ తారీఖు నిన్న సిల్వర్ జూబ్లీ చేసుకోవడం జరిగింది. అంటే 25వ సంవత్సరం పెళ్లి రోజు కూడా చేసుకోవడం జరిగింది. పెళ్లి రోజు పండుగ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అన్నగారి జన్మదినము. మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వారికి తోసిన విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే కేక్ కటింగ్లు, చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులనే కాదు, మొత్తం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ గణేష్ అన్న గారు రావాలి అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో ఇప్పుడు ఈరోజు రూపురేఖలు మారి ఈరోజు ఇంత అద్భుతంగా అందంగా కనబడుతుంది అంటే ఈ సుందరీకరణలో 100% భాగము మా గణేష్ అన్న గారిని. ఆయన రాజకీయ దురంధరుడే కాదు, రాజకీయంగా ఆయనకు ఎంత పట్టుందో అలాగే ఒక సివిల్ ఇంజనీర్గా ఎక్కడ ఏ విధంగా అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టాలి, అది ఏ విధంగా నిర్మిస్తే ఎంత బాగుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ఐటీ హబ్ చూసుకున్నా, అలాగే న్యాక్ భవన్ చూసుకున్నా, అలాగే మన ట్యాంక్ బండ్ చూసుకున్న, సెంటర్ మీడియన్లు ఎక్కడ మీరు చూడండి వైకుంఠ ధామాలు ప్రతి దగ్గర కూడా చెట్టు రాయి రప్ప ఏది చూసినా కూడా ప్రతి దగ్గర అన్నగారి గుర్తు మాత్రమే కనిపిస్తుంది. అవి చూసిండ్రంటే అది ఎవరు కట్టారనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మా గణేష్ అన్న గారిదే. అంత అద్భుతమైనటువంటి నాయకుడు. ఎందుకంటే అన్నగారి తర్వాత ఒక సంవత్సరం నేను అన్నగారు లేకుండా కూడా నేను మేయర్గా చేశాను. ఆ అనుభవం నాకుంది కాబట్టి తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలైనా, తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎలాంటి కూడా ఒక మున్సిపల్ కార్పొరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది మున్సిపల్ కార్పొరేషన్. అట్లాంటి కార్పొరేషన్కి ఒక రూపాయి కూడా ఫండ్ ఇవ్వకుండా, ఎందుకంటే ఈ కార్పొరేషన్ సీఎం దగ్గరనే పెట్టుకున్నాడు కానీ రూపాయి ఫండ్ ఇవ్వకుండా అసలు ఎమ్మెల్యే గారి దగ్గర ఒక ఫండ్ కూడా లేదు. ఆయన ఏదైనా కార్యక్రమం చేయండి, ఏదైనా ప్రోగ్రాంకి వెళ్దాము అని అంటే కూడా నా దగ్గర డబ్బు లేదు, నాకు ఫండ్ రాలేదని చెప్పడం అనేది నేను కల్లారా చూశాను. అదే గణేష్ అన్న గారు ఉన్నటువంటి 4 సంవత్సరాలు ఎంత తేడా ఉంది, దానికి ఆ సంవత్సరానికి నేను కల్లారా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అద్భుతమైనటువంటి రాజకీయ దురంధరుడు, ఎంత అద్భుతంగా ఆయన కార్యక్రమాలు చేపట్టేవాడు. మనందరూ కూడా చూసాము. ఒక సీఎంఆర్ఎం చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, ఆయన ఉన్నటువంటి ఈ 10 ఏళ్ల కాలంలో చాలా అంటే చాలా కార్యక్రమాలు ఒక పండగ వాతావరణం లాగా మనం చేసుకోవడం జరిగింది. కరోనా సమయం కూడా చూసుకుంటే ఫస్ట్ సారి 41 రోజులు ఒక మండలం పాటు, రెండోసారి 36 రోజులు చాలా క్వాలిటీ అయినటువంటి ఒక మంచి ఫుడ్ని అందరూ మున్సిపల్ కార్మికులకు, ప్రతి ఒక్కరికి కూడా, నర్సులకి, డాక్టర్స్కి ఎవరిని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా భోజనం అందించినటువంటి అన్న వితరణ కార్యక్రమం ఉంది అని అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి. జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గణేష్ అన్న గారి పేరే చెప్పుకుంటారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఆయన మంచి క్వాలిటీ ఫుడ్ని అందిస్తాడు. ఈవెన్ మన అది కార్యక్రమము, మన 9 రోజుల కార్యక్రమము కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డ్స్ సమయంలో కూడా 9 రోజులు అద్భుతంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. షాదీ ముబారక్ చేసినా కూడా అందరికీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బట్టలు ఇవ్వడం అనేది కూడా ఆయన పెట్టినటువంటి ఆనవాయితీ. ఆయన ఒక్కడు మాత్రమే చేయగలిగాడు. మా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు, అంతకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అన్నగారు ఒక ట్రెండ్ సెటర్, ఆయన ఒక ట్రెండ్ ఆయన ఏర్పాటు చేసిపోయాడు. ఆ తర్వాత కూడా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినా మరి ఆయన లేనటువంటి లోటు చాలా అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. అయ్యో అంత మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నామే, అనవసరంగా ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఇటు వేసి మేము ఎటు కాకుండా అన్యాయంగా మాకు వచ్చే పెన్షన్ కానివ్వండి, వృత్తి కానివ్వండి, ఎలాంటివి కూడా రాకుండా మేము కనీసం కళ్యాణ లక్ష్మి వాటికి మాకు బట్టలు కూడా వచ్చేది ఏమీ లేకుండా మేము అనాథల్లాగా అయిపోయాము. ఒక మేనమామగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారో మనం అందరం కూడా చూసాము. మరి మేమందరమే కాదు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు ఈరోజు అన్నగారు మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా నిజామాబాద్కి వస్తారు అనేది అందరూ కూడా
ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే ఇప్పుడు ఎందుకంటే త్వరలోనే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 100% ఖచ్చితంగా అన్నగారు మళ్ళీ వస్తారు. మరి ఆ భగవంతుడితో అయితే అన్నగారికి మంచి ఉన్నత పదవులు వచ్చి ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అయితే నిన్ననే తనది 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ చేయడం జరిగింది. సంతోషంగా ఉంది. తన సిల్వర్ జూబ్లీ వెంటనే మళ్ళీ బర్త్డే ఉండటంతో కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారు. నిన్న నుంచి కూడా ఆయన బర్త్డే విషయం చెప్పడం, ప్రోగ్రామ్స్ సెట్ చేసుకోవడం ఇటువంటి జరుగుతున్నాయి. అయితే గణేష్ అన్నకు అన్నదానం అంటే ఇష్టం కాబట్టి ఆయన ఎప్పుడైనా సరే అన్నదానం ముందుంటాడు. ఏ ప్రోగ్రామ్ చేసినా భోజనాలతోనే స్టార్ట్ చేస్తాడు. భోజనాలు పెట్టి ప్రోగ్రామ్స్ చేసుకుంటాడు. కాబట్టి మేము ఆయన ఇష్టానుసారంగా నేడు అన్న ఇష్టమే మా ఇష్టం అనుకొని ఇక్కడ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ దగ్గర, నెహ్రూ పార్క్లో మరియు అలాగే స్నేహ సొసైటీలో ఇట్లా అన్ని దగ్గర అన్నదాన కార్యక్రమం, అలాగే హాస్పిటల్లో ఈ బీసీ హాస్టల్లో అన్నింటి దగ్గర పనుల పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అన్నకు ఇష్టమే పనులు చేస్తున్నాము. ఏంటంటే ఫ్లెక్స్లు పెట్టి అన్నకు ఇష్టం ఉండదు షో చేయడం. అయినా మా ప్రేమ కోసం కొన్ని పెట్టినాం. కానీ మిగతా మొత్తం మాత్రం అందరికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తారు కాబట్టి గణేష్ అన్న మేము అదేవిధంగా అన్నదానము పనుల పంపిణీ కార్యక్రమం చేసినాం. ఇది మేము అందరం సంతోషంగా, అన్న లేడు ఇక్కడ అయినా కూడా మేమందరం అన్నమే ప్రేమతో తను చేసిన పనులు గుర్తు చేసుకుని, తను చేసిన డెవలప్మెంట్ గుర్తు చేసుకొని, తన ఒక కార్యకర్తను ప్రతి కార్యకర్తను తన సొంత కుటుంబ సభ్యులు లెక్క చూసుకుంటూ ఎవరికి ఏమైనా అయినా కూడా హాస్పిటల్కి వెంటనే వెళ్తాడు. అక్కడ వాళ్ళతో కావాల్సిన ట్రీట్మెంట్ చేపిస్తుంటాడు. ఈ రకంగా అన్న సేవల కార్యక్రమం ముందుంటాడు. కాబట్టి అన్నకున్న గుణం ఎవరికి లేదు. అలాగే అన్న ఇటు సేవతో పాటు అటు డెవలప్మెంట్ ఇప్పుడు 2 years నుంచి చూస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్ అయిందా, ఏమైనా చేసినా ఇది అయింది, ఇక్కడ ఈ వర్క్ అయిందా లేదంటే వాళ్ళ ఆనవాళ్ళు ఉందా? 2 సంవత్సరాలు ఒక్క ఆనవాళ్ళు లేదు. అదే గణేష్ అన్న చెప్పుకోవడానికి 100 ఇప్పటిదాకా మా అక్క చెప్పింది, మళ్ళీ నేను చెప్తే అందరు బోర్ అవుతారు. సో గణేష్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేసుకోవాలని, ఇలాగే ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం మళ్ళీ మనం అందరం కల్పించాలని మీ అందరికి పత్రికా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నా. సో గణేష్ అన్న విష్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై గణేష్ అన్న.
सालगिरह के मौके पर DRS माइनॉरिटी डिपार्टमेंट की जानिब से अली वकील साहब, नावल्ला, बारी भाई, नानक साहब, हम सब की जानिब से आज नेहरू पार्क पर गरीब लोगों में जो है 500 लोगों के लिए खाना तकसीम किया गया है। इसी प्रोग्राम में हमारे मेहमान खुसूसी हमारे टाउन प्रेसिडेंट श्रीपर राजू साहब, इस्लामाबाद की मेयर मोहतरमा टीटू किरण जी यहाँ पे मौजूद है, शेखर साहब भी मौजूद है और तमाम पार्टी के कायदीन भी मौजूद है। हम हमारे MLA साहब की सेहत के लिए दुआएं करते हैं और उनके मुस्तकबिल में और आगे तरक्की के लिए दुआएं करते हैं। जय तेलंगाना। సందర్భంగా అయితే తనకు ఇష్టమైన విషయం అనేది అందరికి అన్నదానం చేస్తూ ఉంటాడు. తను ఏ ప్రోగ్రామ్ చేసినా మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఖచ్చితంగా అన్నదానం చేపిస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఇక్కడ కూడా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మాకు సహకరిస్తున్నందుకు మీరు కూడా అందరికీ ధన్యవాదాలు. ఇలాకు సేవ చేద్దాం అనేది కూడా అన్నది ఇది అన్న అచ్చుకతో కూడా మళ్ళీ ఒకసారి తీసుకొస్తాం. థ్యాంక్ యూ.
నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే మా నిజామాబాద్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి గణేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేమంతా కలిసి మా నాయకులు మేమందరం కూడా కలిసి తమకు తోచిన విధంగా అన్నదానాలు, అలాగే పండ్ల పంపిణీలు, కేక్ కటింగ్లు, చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా తమ్ముడు రాజు, చింతకాయల రాజు గారు మరి ఈ విధంగా ఇక్కడికి ఏదైతే చూస్తున్నారో శిశు గృహంలో చిన్నపిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి 6 నెలల సంవత్సరం వరకు పనికొచ్చేటువంటి సామాన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వాటి 15,000 వరకు ఇది కాస్ట్ ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే ఇక్కడంతా అనాథ పిల్లలు, ఎవరు లేని పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు లేని లోటు వాళ్ళైతే అన్ని కొనుక్కొచ్చి ఇస్తారు. అది తీర్చే విధంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేమంతా మనస్ఫూర్తిగా మా తమ్ముడిని అభినందిస్తున్నాం. ఇంతేకాదు ఇంతకుముందు కూడా అన్నగారి బర్త్డేకి ఒక ఫ్యామిలీ భర్త చనిపోయిన ఒక విడోకి కూడా ఒక షాప్ పెట్టించడం జరిగింది. అంటే అందరూ అన్నదానాలు అన్నీ చేసినప్పటికీ కూడా మా తమ్ముడు చేసేటి మాత్రం కొంచెం వెరైటీగా, అంటే లాంగ్ పీరియడ్ వాళ్ళకు సహాయం అందే విధంగా చక్కటి కార్యక్రమాలు చేస్తుంటారు. దానికి ఇంకా భగవంతుడు ఆయనకి ఇంకా ఆర్థికంగా ఆయనకు సేవ చేసే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మరొకసారి గణేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా పార్టీ నాయకులందరూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక దగ్గర కేక్ కటింగ్లు, మరొక దగ్గర అన్నదానాలు, అలాగే హాస్పిటల్లో పండ్ల పంపిణీలు. ఇక్కడ మా తమ్ముడు మరి కొత్తగా మరి ఉపయోగపడే విధంగా చిన్న పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు చాలా ఉపయోగపడే విధంగా ఇటు డైపర్స్, న్యూట్రిషన్ కిట్, ఆయిల్స్ ఇటువంటి ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మా తమ్ముడు, మా అక్కయ్య తమ్ముడు చెప్పినట్టుగా ఏది చేసిన ప్రోగ్రామ్ వెరైటీగా చేస్తారు. అందరు చేసిన విధంగా కాకుండా ఇది ఒకటి అంటే మంచి యూజ్ అయ్యే విధంగా, చాలా చిన్న పిల్లలకు యూజ్ అయ్యే విధంగా చేయడం చాలా సంతోషం అనిపించింది. అలాగే మా గణేష్ అన్న గారు కూడా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాం. ముందుగా మా ప్రియతమ నాయకుడు అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా మేము ఎంతో గొప్పగా అన్నగారి బర్త్డేని నగరంలో జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఉదయం నుంచి మన అన్న టౌన్ ప్రెసిడెంట్ సిప్పరాజ్ అన్న గారు పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. మరియు గాంధీ చౌక్లో మతీన్ గారు, ఇమ్రాన్ భాయ్ మరియు వారి స్నేహితులందరూ కలిసి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు. మరియు మన విఠల్ దాదా గారు కూడా మన బస్టాండ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ స్నేహ సొసైటీలో కూడా మన శిల్పరాజ్ అన్న గారు అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు. మరి అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి పండ్ల పంపిణీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రకాలుగా ఈరోజు అన్నగారి యొక్క బర్త్డేని సెలబ్రేషన్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాలు దేనికి చేస్తున్నామంటే అన్నగారు మాకు చూపినట్టు దారి. ఎందుకంటే కరోనా టైంలో అన్నగారు 2 సార్లు కరోనా వచ్చినప్పుడు మొదటిసారిగా 41 రోజులు ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండి మేము సేఫ్గా ఉండాలని ఆలోచిస్తే అన్నగారు బయట ఉన్నవారికి ఫుడ్ ఏ విధంగా దొరుకుతుందో, కష్టపడతారు కదా, వాళ్ళకి ఎవరు పెట్టలేరు కదా అని చెప్పి నేనున్నానని ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి అన్నగారు 41 రోజులు వాహనాన్ని ఏర్పాటు చేసి మాలాంటి కొందరు కార్యకర్తల్ని అంటే మాకు సెల్ఫ్గా అన్నం చూసి మేము సేవ చేయాలనే ఆలోచనతో మేము కూడా వచ్చి సేవ చేస్తామని చెప్పి 41 రోజులు రోడ్లపై ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళకు అన్న పంపించే ఫుడ్ని పంపిణీ చేయడం జరిగింది. ఇలా 2 సార్లు చేయడం జరిగింది. ఎందుకంటే మేము అన్నగారు చేసే కార్యక్రమంలో మా వంతుగా చిన్న మాకు సహకారం అందించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలా మేము చేసే ప్రతి కార్యక్రమానికి అన్ననే స్ఫూర్తిదాయకము. కాబట్టి ఈరోజు మేము అన్నగారి బర్త్డే సందర్భంగా ఈ శిశు గృహంలో వచ్చి వారికి సంబంధించి పిల్లలకు సంబంధించిన ఈ ఫుడ్ చిన్నగా అంటే నాకు తోచిన విధంగా ఫుడ్ని మరియు డైపర్స్ని వాళ్ళకి సంబంధించిన ఆయిల్ని ఇక్కడ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఏడు మేము ఇలాగే అన్నగారి బర్త్డేని ఎంతో గొప్పగా జరుపుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. జై గణేష్.
మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ గారు పుట్టిన సందర్భంగా మొదలు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసేసి సంబరాలు జరుపుకొని ఆ తర్వాత మా పార్టీ నాయకులందరూ ఇక్కడ రైల్వే స్టేషన్ మొదలుకొని బస్టాండ్ దగ్గర, అలాగే నెహ్రూ పార్క్లో, అలాగే స్నేహ సొసైటీలో ఇట్లా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు, ఆ తర్వాత హాస్పిటల్లో పండ్ల పంపిణీ, ఆ తర్వాత స్త్రీ శిశు సంక్షేమ సంఘంలో వాళ్ళకు చిన్నపిల్లలకు న్యూట్రిషన్ కిట్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మా గణేశన్న సేవాభావం ఉంటుంది కాబట్టి అతని సేవాభావంతోనే అన్నదానం చేయాలనే ఉద్దేశం చాలా ఉంటుంది గణేశన్నకు. అదే ఆయన కోరిక మేరకు మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్ని ప్లేస్లలో అన్నదానాలు వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మా గణేశన్న ఎన్నో జరుపుకోవాలని మా అందరి కోరిక. అలాగే మా గణేశన్న కూడా మరొకసారి ఎమ్మెల్యే అయి నిజామాబాద్కు ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ కంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మా నిజామాబాద్ నగర అభివృద్ధి ప్రదాత మిస్టర్ డెవలప్మెంట్గా పేరు తెచ్చుకున్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గణేశన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా జిల్లా పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎంతో సంబరాలు అంబరాన్నంటే విధంగా చాలా చక్కగా జరుపుకున్నాము. ఇప్పుడే అన్నీ కూడా క్లోజ్ చేసి మా పార్టీ ఆఫీస్కి మళ్ళీ రావడం జరిగింది. ప్రొద్దున్నే కేక్ కటింగ్తో మొదలయ్యి మరి ఎవరికి తోచిన విధంగా 4-5 అన్నదానాలు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ రోగులందరికీ కూడా పంచడం జరిగింది. అలాగే మా తమ్ముడు చింతకాయల రాజు గారు శిశుగృహంలో చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు, అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డైఫర్స్, అలాగే మంచి న్యూట్రిషన్ కిట్స్, ఆయిల్స్, సోప్స్ ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్నగారి ఏదైతే సేవా దృక్పథం ఉందో, అన్నగారు ఎప్పుడైతే మాకు ఏ విషయాలు అయితే చెప్తారో అదేవిధంగా మేమంతా కూడా ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే అందరి ఆశీర్వాదం అన్నగారికి ఉండాలి, భగవంతుడి ఆశీర్వాదం అన్నగారికి ఉండాలి. ఎప్పుడైతే అన్నగారు 4 సంవత్సరాలు, ఈ 9 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ఏవైతే చక్కగా నిర్వహించారో, మరి తర్వాత తాను ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంన్నర మాత్రం అభివృద్ధి ఎక్కడైతే అన్నగారు చివరిగా చేసి వెళ్ళిపోయారో అక్కడే ఆగిపోయింది. ఇంతవరకు ఒక అడుగు కూడా ముంగర పడలేదు. అసలు ఇంతవరకు కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రూపాయి కూడా అసలు డబ్బులు ఇవ్వలేదు. ఇంతవరకు ఏ అభివృద్ధి కూడా ముందు జరగలేదు. ఎక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అసలు ఏ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చూసుకుంటే అయితే ఏదన్నా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉన్నది అంటే 100 మంది జనాలు రావడం, అక్కడ మరి చీరలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చీరలు ఇవ్వడము, అలాగే ఏదైనా కార్యక్రమం ఉందంటే అన్నం పెట్టండి అన్నగారు అసలు కార్యక్రమమే చేసేది కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏదైతే ఒక పట్టు అనేది కావాలో రాజకీయంలో, ఆ పట్టు, ఆ రాజకీయం ఎలా చేయాలనేది చాలా చక్కగా తెలిసినటువంటి వ్యక్తి గణేష్ అన్న గారు. అలాగే స్వతహాగా సివిల్ ఇంజనీర్ అయిన గణేష్ అన్న గారు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, అందులోనూ ఏ ఎమ్మెల్యే ఏ రాజకీయ నాడు చెయ్యని విధంగా పార్టీలకు అతీతంగా ఏ ఫండ్ తీసుకొచ్చినా కూడా అది బీజేపీ కానివ్వండి, ఇంకా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్, ఇండిపెండెన్స్ ఏదైనా సరే అందరికీ సరి సమానంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్లో కూడా డబ్బులు సరి సమానంగా పంచడం అనేది అన్నగారికి ఉన్నటువంటి అది గొప్ప లక్షణం అని మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే ఆయన చేసిన అన్నదానాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, మొత్తం నిజామాబాద్ యొక్క రూపురేఖలు మార్చేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత గొప్పగా ఆయన కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అంతా ఈ సంవత్సరం నుంచి అయితే ఏమీ జరగలేదు, ఎక్కడిదక్కడే ఉంది. అందరూ కూడా కోరుకుంటున్నారు, కేవలం మేము పార్టీ వాళ్ళమనే కాదు, ఇప్పుడు నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఏమీ జరగడం లేదు, సంక్షేమ పథకాలు ఏవి సరిగ్గా రావడం లేదు, మా వరకు మళ్ళీ మాకు గణేష్ అన్ననే రావాలి, మా ఎమ్మెల్యేగా మా అన్న ఉంటేనే మాకు ఒక మేనమామగా, తండ్రిగా, అన్నగా మమ్మల్ని ఆదుకున్నాడు ప్రతి విషయంలో, మాకు అన్ననే రావాలని చెప్పేసి మళ్ళీ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలక్షన్లో తప్పకుండా 100% మళ్ళీ ఎమ్మెల్యేగా మా గణేష్ అన్నగారే వస్తారు. తప్పకుండా మేమంతా కూడా అన్నగారు చూపినటువంటి దారిలో నడుస్తూ అన్నగారికి అండదండగా ఉంటూ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లలో అన్నగారిని ఎమ్మెల్యేగా తీసుకొని మేమంతా కూడా మళ్ళీ అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో తప్పకుండా మళ్ళీ అభివృద్ధి తీసుకుపోయి హైదరాబాద్కు ధీటుగా నిజామాబాద్ని తయారు చేసే విధంగా మేము అడుగులు వేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి అన్నగారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై గణేష్ అన్న.